ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ఉదయకాలమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలని మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు మీ కానుకలని దేవునికి పంపించవచ్చు. వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబరే గూగుల్ పే నెంబర్, దాని ద్వారా పంపించవచ్చు. ఇకపోతే మీరెక్కడ కూడా ఏ పరిచర్యలో కూడా ఏ సంఘంలో కూడా భాగము కాకపోయి ఉన్నట్లయితే ఈ పరిచర్యలో భాగం కావచ్చు, దేవుని రాజ్య నిర్మాణంలో మీరు పాలు పంచుకోవచ్చు. ఆత్మతోటి సత్యముతోటి వాక్యము ప్రకారంగా నిలబడేటువంటి విధంగా మనం దేవుణ్ణి అనుసరిద్దాం. ఆమేన్. అటువంటి జీవితం మాత్రమే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ జీవితాన్ని మనం కలిగి జీవించలాగున దేవుడు మనకు సహాయం చేయను కాక. ఇకపోతే ఈరోజు వాక్యము, ఈ ప్రపంచంలో ధైర్యంగా బతకగలిగింది ఒక క్రైస్తవుడు మాత్రమే. దేవుని వాక్యము చేత కట్టబడినటువంటి ఒక మనుషుడు మాత్రమే లోకంలో ధైర్యంగా బతకగలుగుతాడు. ఒకరిని చూసి భయపడి, ఒకరిని చూసి కింద మీద అయిపోయి, అంటే కలవరానికి గురయ్యి బతికేటువంటి బ్రతుకు క్రైస్తవునికి దేవుడు ఎంత మాత్రం కూడా ఏ సందర్భంలో కూడా కలుగజేయలే. మనం పరిశుద్ధుల జీవితాల్లో చూసినట్లయితే ఏమీ లేనటువంటి సాధారణమైన మనుషుని ముందు తలెత్తుకున్నటువంటి పరిశుద్ధులే రాజ్యాలను ఏలినటువంటి బలవంతుల ముందు కూడా తలెత్తుకొని బతికారు. ఆమేన్. దేవుని సజీవమైన నామమునకు స్తోత్రము కలుగును కాక. ఒకసారి మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే ప్రజలందరూ వచ్చి ఒక్కరి మీద నేరం మోపుతా ఉన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చి ఒక్కరి మీద నేరం మోపుతా ఉన్నారు. ఆ మోపినటువంటి నేరము ఒకసారి విచారణ చేస్తే ఇది పనిగట్టుకొని కావాలని, ఇది వ్యర్థంగా చేసేటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలో పస లేదు, ఈ ఆరోపణలో నిజం లేదు అని అధికారికి తెలిసిపోయింది. నేను చెప్పినా కదా, క్రైస్తవుడు మాత్రమే ధైర్యంగా బతకగలడు లోకంలో. క్రైస్తవుడు మాత్రమే. ప్రజలందరూ కూడా ఒకటే పెట్టున ఈయన నేరం అంటూ లేదు. వాళ్ళ ఇళ్ళుని దిగమింగినట్టుగా, వాళ్ళ ఇంటిని ఏదో నోట్లో ముద్ద పెట్టుకుంటారు చూడండి, అట్లాగా ఇంటిని దిగమింగినట్లుగా వచ్చి ప్రభువు మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను అప్పటి వరకు బాగు చేసినటువంటి యేసు ప్రభువు మీదనే ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ఆరోపణలు చేస్తూ ఉంటే ఆడ జరుగుతుంది. అంతకుముందు ఆ అధికారి విన్నది, అప్పుడు వినేటువంటి విషయాలని ఒకసారి బేరీజ్ వేసుకొని ఒకసారి ఆలోచన చేసి చూస్తే ఇదంతా వీళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు. ఇది నమ్మేది కాదు, కావాలని చేస్తూ ఉన్నారని తెలిసిపోయింది ఆయనకి. మత్తయి సువార్త 27:17. కాబట్టి జనులు కూడి వచ్చి
కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలనని వీరు కోరుచున్నారు, బరబ్బన లేక క్రీస్తు అనబడిన యేసున అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఈ పిలాతు అనేటువంటి మనుషుడు రాజు. ఆయన రాజుగారు అయ్యుండి న్యాయాన్ని విమర్శిస్తా ఉన్నాడు, న్యాయ విమర్శ చేస్తా ఉన్నాడు. ఏది తప్పు ఏదొప్పు, ఇందులో వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఎంతవరకు న్యాయం, వీళ్ళు చెప్పింది ఎంతవరకు సబబు అని న్యాయాధిపతి న్యాయాన్ని విచారిస్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకు తేలింది ఏంటంటే, చివరికి వచ్చేళ్ళకే వీళ్ళు ఓర్చలేక అసూయతోటి ఈయన మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. శాయశక్తిలో ప్రయత్నిస్తా ఉన్నాడు. శాయశక్తిలో పిలాతు ఏం చేస్తా ఉన్నాడు అంటే, యేసు ప్రభు వారిని విడుదల చేద్దామని ఆయనకున్నటువంటి అధికారంతో ప్రయత్నిస్తూ ఉంటే, ఇటు యేసు ప్రభు వారు కూడా నేను నిర్దోషమని చెప్పుకోవట్లే, ఆయన వచ్చినటువంటి పని ఆయనకు తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నాడు. ఈ పిలాతు ఏమో ఇలా విడుదల చేద్దామని పాప అమాయకుడు, మనుషులను బాగు చేసినటువంటి మనిషి, ఒకరి మేలే గాని కీడును కోరే మనిషి కాదు అని ఎరిగి కూడా తెలిసి కూడా ఏదన్నా చేసి విడుదల చేద్దామని చెప్పి చూస్తా ఉన్నాడు. కానీ ఆడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యేసు ప్రభు వారి మీద నిందలు మోపుతా ఉన్నారు. ఒకడికి భయపడాల్సినటువంటి పని లేదు. ఇంకా ప్రజలను చూసి అధికారులను చూసి భయపడి మనం దేవుని త్రోవ నుంచి పక్కకి తొలగాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మనము జీవించేటువంటి జీవితమే స్వచ్ఛమైన జీవితం. ఈ జీవితాన్ని మీరు ఒకసారి ప్రపంచంలో ఉన్నటువంటి లా ఉంటది కదా, చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాలలో మీరు ఎక్కడ చూసినా కానీ ఇంతటి స్వచ్ఛమైనటువంటి జీవితాలు, న్యాయమైనటువంటి ప్రవర్తన ఏ చట్టంలో ఏ దేశంలో కనపడదు. అంతటి శ్రేష్టమైనటువంటి లా అంటారు కదా, చట్టాలని దేవుడు మనకిచ్చి వీటి ప్రకారంగా మీరు బ్రతకండి అని చెప్తే అట్లాగ బ్రతుకుతా ఉన్నాం. అలా బ్రతికేటువంటి మనల్ని ఈ లోక చట్టాల ప్రకారంగా జీవించేటువంటి వారు ఏమీ చేయలేరు. అంతే. దేవుని యొక్క చట్టము మాత్రమే ఒక మనుషునికి స్వతంత్రతని, పిరికితనాన్ని కాకుండా ధైర్యంగా జీవింపగా చేయగలిగేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. యేసు ప్రభువు ధైర్యంగా నిలబడ్డాడు. ఆడేముంది, ఆయన చేసినటువంటి తప్పు ఏమీ లేదు, ఆయన తప్పు చేసే మనిషి కూడా కాదు. ఆమె ధైర్యంగా నిలబడ్డాడు. దేవుని యొక్క చట్టం అది. ధైర్యంగా నిలబడ్డాడు. మిగిలినటువంటి ఊరంతా కదిలి వచ్చింది అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే, ఇళ్ళకు పోయి చూస్తే ఇంట్లో తాళాలు ఏలబడతా ఉన్నాయి, ఇంటికి తాళం వేసి తాళం కప్పులు ఏలబడతా ఉన్నాయి. మీకు ఈ జనాలందరూ వీళ్ళందరూ ఎటుపోయారా అని చెప్పని చూస్తే పొలాలకు కాదిపోయింది. అక్కడ కోర్టు కేసు నడుస్తూ ఉంటే ఆ కేసు చూడటానికి వచ్చారు. యేసు ప్రభు వారిని అక్కడ నిలబెట్టి విమర్శిస్తూ ఉన్నారు. ఎట్లా చంపుతారో చూద్దాం, మనల్ని బాగు చేసినటువంటి మనిషి ఎట్లా చేస్తాడో చూద్దాం అని ఇళ్ళకి తాళాలు పెట్టి మరి ఆ వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇంటికి పోవటం ఎందుకు అంటే తీసుకొని వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆశ, నీతిగా బతికేటువంటి మనిషి ఎట్ట చేస్తాడో చూడాలని. దేవుని చట్టం బతికించేదే కానీ చంపేది కాదు. ఆమె దేవునికి స్తోత్రం. ఆయన చట్టాన్ని మనం ఫాలో అవుతా ఉన్నాం. ఈ చట్టంలో నిలబడినటువంటి ఈ శాసనాల ప్రకారంగా జీవించేటువంటి వారి జీవితాలకి ముగింపు అనేది ఉండదు. ఆ జీవితం అలాగనే కొనసాగుతూ ఉంటది కానీ ముగింపు అనేది ఉండదు. దేవుడు ముగింపునివ్వడు. ఎందుకంటే మన జీవితాల్లో ఉన్నటువంటి సత్యం అనేది ఎక్కడ కూడా మనకు కనపడదు. అంతటి శ్రేష్టమైనటువంటి సన్మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చి దానిలో నడమని చెప్తా ఉన్నాడు. ఒకరికి హాని చేసేది కాదు, ఒకరికి ఎదురుపోయి నిలబడి వారిని పాడు చేసేది కాదు. సత్యం ఒకరిని బాగు చేసేటువంటిది, ఒకరిని నిలబెట్టేది, మన జీవితాలకి పరిపూర్ణతను తెచ్చేది.
ఈ ప్రజలందరూ కలిసి ఆయన మీదకి వచ్చి నిలబడి మోపని నేరం అంటూ లేదు. అట్లాగైపోయిందా? ప్రజలందరూ కలిసి వచ్చి ఆయన మీద నేరారోపణ చేస్తా ఉన్నారు. కానీ ఆయన మీద వచ్చినటువంటి ఏ ఒక్క నేరం కూడా నిరూపించలేకపోయారు. అది కూడా రాసినది ఏ ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేకపోయారు. ఇక్కడ ప్రజలు కనపడతా ఉన్నారు. మరొక దగ్గర అధికారులే అపోస్తల కార్యం 4వ అధ్యాయము 1వ వచనం. మరొక దగ్గర అధికారులు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని యొక్క శాసనాలని గాయకొనేటువంటి వారి మీద ఏదో ఒకటి లేని పొంది మోపి వాళ్ళని ఎట్లయినా సరే గుప్పెట్లో పట్టుకోవాలని చూస్తా ఉన్నారు. అపోస్తల కార్యం 4వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసుని బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. ఒకప్పుడు గవర్నమెంట్ ఎలాగ నడిచేదంటే దేవాలయంలో ఉన్నటువంటి యాజకుల మాట మీద నడిచేది. దేవాలయంలో ఉన్నటువంటి యాజకుల మాట మీద అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో పనిచేసేటువంటి ప్రధానమైనటువంటి అధికారి మొదలుకొని చిన్న చితక అధికారులు ఉంటారుగా, వాళ్ళ మాట మీద అక్కడ ఉన్నటువంటి మంత్రి, అక్కడ ఉన్నటువంటి రాజు పరిపాలన చేసేటోళ్ళు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి సద్దూకయులు, దేవాలయపు అధిపతులు అందరూ కూడా ఈ శిష్యులు అయ్యున్నటువంటి వారు నడిచేటువంటి ఆ విధానం చూసి కలవరపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎందుకంటే క్రీస్తుని బట్టి మనుషునికి మనుగడ ఉన్నది అని చెప్పి మరొక కొత్త దేవాలయాన్ని నిర్మిస్తా ఉన్నారు. వీళ్ళకి భయం. అప్పటికే ఉన్నటువంటి దేవాలయాన్ని విడిచిపెట్టి వీళ్ళకి కొత్త ఆలయాన్ని కడితే ఈ జనాలందరూ అటుపోతే మాకు మనుగడ ఉండదు, మాకు జీవనాధారం ఉండదు, మా పొట్టగొట్టిన వాళ్ళు అవుతారని చెప్పినని వీళ్ళకి కలవరం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఈ దేవుని సేవకులని పిలిపించి ఏం చేస్తారంటే బెదిరిస్తారు. వాళ్ళని ఏమన్నా అందామంటే సరి అయినటువంటి కారణం లేదు. కారణం లేకుండా ప్రజల్లో ఉన్నటువంటి వారిని, ప్రఖ్యాతి నొందిన వారిని, ప్రజల చేత పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళని మనం ఏం చేయగలం? ఏమి చేయలేరు. ఈ దేవాలయంలో పనిచేసేటువంటి అధికారులు ఏమి చేయలేక వాళ్ళని తెలుసుకొచ్చి బెదిరించి వదిలిపెడతారు. దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క మార్గాన్ని గైకొనేటువంటి మనకి ఎవరికి భయపడేటువంటి పరిస్థితి దేవుడు రానియడు. ఎందుకంటే అంతటి మంచి సన్మార్గంలో, శాసనాల మధ్యలో మన మనుగడ కొనసాగుతూ ఉంది. ఈ శాసనాలు, ఈ మార్గము లోకానుసారమైన మనుషునికి కలవరాన్ని తెచ్చిపెడుతుంది, భయాన్ని తెచ్చిపెడుతుంది. వాళ్ళు కలవరపడ్డారు, అధికారులే. మరొక సందర్భంలో ప్రజలు దేవుని యొక్క శాసనాన్ని అనుసరించి మనుషుల మీదకి తిరగబడ్డారు. ఆ ప్రజలు ఏమి చేయలే, ఈ అధికారులు ఏమి చేయలే. ధైర్యంగా బతకండి, ధైర్యంగా జీవించండి. ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క చట్టం ప్రకారంగా ఆయన మనకి ఇచ్చిండు కదా ఆజ్ఞలు, మనకి దేవుడు దయచేసిండు కదా ఒక సన్మార్గం. ఈ సన్మార్గంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే ఏ అధికారి కాదు, ఏ ప్రజలు కాదు, ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మనము అసలైనటువంటి దేవుని యొక్క న్యాయ విధులలో నిలబడి ఉన్నాం.
ఇవి మనల్ని పడగొట్టకుండా నిలబెట్టేటువంటివి, ఎదుట మనిషికి భయాన్ని పుట్టించేవి. ఈ రోజున దేవుని వాగ్దానము మనకు సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని వాక్య ధ్యానము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. భయపడకుండా దేవుని యొక్క మార్గం ముందు ఎవరైతే ఉన్నారో ఆ మార్గం ముందు నిలిచినటువంటి వారందరికీ కూడా ఒకటే విధి, లోకంలో ఉన్నటువంటి అధికారులకి, ప్రజలకి మనము భయపడేటువంటి వాళ్ళము కాదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము కైకొనేటువంటి ఈ చట్టము, క్రీస్తు యొక్క ఆజ్ఞల మార్గము ఏదైతే ఉందో ఈ మార్గము అధికారుల చేత కానీ, ప్రజల చేత కానీ మనల్ని నిందించేటట్లుగా చేయదు. మనల్ని వారి ముందు ఏలెత్తి మాట్లాడేటట్లుగా చేయదు. మన మీద ఆరోపణ అనేది చేయటానికి అవకాశమే ఉండదు. ఒకవేళ చేస్తే ఆ ఆరోపణ నిలబడదు. ఆమేన్. ఏముందని చేస్తారు, ఏముందని పుట్టిస్తారు. పుట్టించి నిలబడాలి కదా. లేని దానిని పుట్టిస్తే నిలబడాలి కదా. ఎక్కడ కూడా నిలబడాల. అటు ప్రభు జీవితంలో పిలాతు ఎంత ప్రయత్నం చేసినా సరే యేసు ప్రభు వారిని అక్కడ విడుదల చేస్తామని చూస్తాడు, కానీ అక్కడ దేవుని చిత్తానుసారంగా అక్కడ జరుగుతుంది. కానీ ప్రజలు ఎంత ప్రయత్నం చేసినా సరే ఒక్క ఆరోపణ కూడా రుజువుపరచలేకపోయారు. ఇక్కడ ఇటువైపు చూసినట్లయితే దేవునిని బట్టి జీవించేటువంటి వారి జీవితాల్లో కూడా ఆరోపణలు వచ్చినాయి. అధికారుల చేతే ఆరోపించబడ్డారు. అక్కడన్నా పబ్లిక్, నార్మల్ పీపుల్, అక్కడన్నా సాధారణమైన ప్రజలు, ఇక్కడ ఇంకా అధికారులే. ఎటువంటి అధికారులు అంటే ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి అధికారులు. ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి వారే దేవుని ప్రజల మీద, మనుషుల మీద ఆరోపణని రుజువు చేయలేకపోయారు. ఏమీ చేయలేరు. మన యేసయ్య మనకిచ్చినటువంటి మార్గము అమూల్యమైంది, లోకంలో మనల్ని నిలబెట్టేది. ఆమె ఆ సజీవమైనటువంటి మార్గం అంతా నిలిచి దీవించబడదాం. మన మనుగడను దేవుని సన్నిధిలో స్థిరపరచుకుందాం. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో నాయన, ప్రతి ఒక్కరికి జీవింపచేయుటకు నీవిచ్చినటువంటి ఈ జీవవాక్యంను తండ్రి వారి జీవితాలలో స్థిరముగా నాటి, క్రీస్తు జీవితంలో అపోస్తలులైనటువంటి నీ శిష్యుల జీవితాలలో వచ్చినటువంటి ప్రతి ఆరోపణ కూడా నిరాధారమైనట్లు వారి జీవితంలో తండ్రి కనపడుతూ ఉండగా, నీ సత్యమును గైకొనుచున్నటువంటి నీ బిడ్డల మీద లోకము చేసేటువంటి ఆరోపణ, ఇహలోకము చేసేటువంటి ఆరోపణలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మీ పరిశుద్ధ జీవ మార్గం అందున్నటువంటి మీ శక్తి చేత లయపరచమని, ఏ ఒక్క ఆరోపణ కూడా నిజము కాదని నీ ప్రజలకు తండ్రి నీ పరలోకపు గొప్ప చిత్తమును స్థాపించమని, నీ గొప్ప ఉద్దేశమును వారి జీవితాలలో నెరవేర్చమని, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతని కొట్టివేసి మీ కృపలో తండ్రి నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీ గొప్ప పరలోకపు మనుగడను నీ బిడ్డల జీవితాలలో స్థిరపరచమని, సజీవమయ్యున్న మీ పరలోకపు నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.